నమస్తే బాబాయ్, ఎలా ఉంది? నమస్తే బాబాయ్. ఏంటి బాగుంది. ఏం జరిగింది? బాగుంది. ఏం జరిగింది మీ ఊర్లో? ఎక్సిజెంట్ వచ్చి పట్టేసింది. ఆ, బెల్లం తీసేస్తున్నారు పాకలు ఇల్లును. ఆ, మా స్థలాలు లేకుండా డబ్బులు వేసేయడం తీసి బెల్లం బట్టి నాగించేస్తున్నారు. ఆ, అవి మీరు ఆఫ్ చేస్తామని చూస్తున్నాం. ఆ. మాకు ఇంటి స్థలాలు కూడా లేవు. ఆ, ఈ స్థలాలు కూడా ఇవ్వలేదు. ఆ, మరి ఈ స్థలాలు కూడా మరి మాకు అందరికీ ఒక దగ్గర ఇచ్చి పంచదారులు అడుగుతున్నాం, మరి అక్కడ ఇస్తారనేసి అనుకుంటున్నాం. ఆ. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అడిగా? వాంగేలు ఏంటన్నా ఇదే చెప్తున్నారు, చూద్దాం అంటున్నారు అంతే. ఎమ్మెల్యే? ఎమ్మెల్యే కూడా అలాగే అంటున్నారు, తప్పుకుంటున్నారు. చూద్దాం అంటారు, తప్పుకుంటున్నారు. ఉన్నతాధికారులు? జాతకారులు అందరికీ అంతేనండి, బాగా సరిగ్గా మమ్మల్ని చూడలేదు. నమస్తే, ఏం జరిగింది? ఏంటి మీ ఊర్లో ఖాళీ చేయమంటున్నారంట? ఏంటి అసలు విషయం? ఖాళీ చేసేమని ఎలా అవుతుందండి? మరి మాకు ఏమి చేయలేదు, ఏమీ ఇవ్వలేదు. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం. పందాలు ఏమంటున్నాం కానీ ఇక్కడ తల్లి పిల్లలు కాడెడితే ఏదో ఆనందంగా మేము వెళ్ళిపోతాం. మరి ఏమన్నారు అధికారులు? కానీ ఏమంటే ఏమి తేలలేదు, అలాగే తిరుగుతుండ్రు, వస్తుండ్రు, పోతుండ్రు. వాళ్ళు రావడం అడ్డుకోవడం. మీరైతే అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన ఇల్లు గడిచేయడానికి వచ్చాను కదా, అడ్డుకోగానే వెళ్ళిపోవాలి. అలా ఉంది మా పరిస్థితి అంతా. ఓకే. తల్లి పిల్లలు కాడుంటే ఆనందంగా బతుకుతామని మనం ఆనందంగా చూస్తున్నాం.